ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ తాగినోనితో మాత్రం పెట్టుకోలేమబ్బా. వాడు ఎడ్డమంటే తెడ్డమంటాడు, తెడ్డమంటే ఎడ్డమంటాడు. ఒకవేళ మన గాసారం మంచిగా లేక వాడే మన జోలికి వస్తే ఆ తాగుబోతు జోలికి ఎందుకు పోయినాం రా అని అంటారు. ఈ ఎన్నడోసారి తాగుబోతులతోని మనం దానిలాడితేనే తలపానంతో ఒక్కొక్కస్తుంది. అసొంటిది ట్రాఫిక్ పోలీసులకి ఎంత గోసుండాలి. ఒక్క రోజులనే 10-20 మంది తాగినోళ్ళని దొరకబడతారు. నిజం మీద ఉన్న ఆ తాగుబోతులు చేసే తలకాయ నొప్పి చిన్నగా ఉండదు. కొంతమంది దేశముదుర్లు ఉంటారు. అగో వాళ్ళ గీ అన్న ఆనిముత్యం కావచ్చు. ఎంత తిప్పల పెట్టిండో చూడండి పోలీసులను. అన్నా నువ్వెవలో గాని తగ్గేదే లేదన్నా. తాగినమా ఊగినమా బండెక్కి బజార్ మీద బయ్య బయ్య నడుపుకుంటూ పోయినమా అగో అదే చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఇంట్లోకి ఏమైనా పర్వాలేదు, పెళ్ళాం పిల్లలు ఆగమైనా దిక్కులేనోళ్ళైనా పట్టించుకోవద్దు. అంతేగాని అనుకున్నంత తాగాలి. ఇవ్వాలని అడ్డం వస్తే పోలీసులు దొరకబడితే ఒక గిట్లనే దబాయించాలి. వెరీ గుడ్ అన్న. ఫుల్లుగా తాగాలి, పోలీసులతో పొల్లు లొల్లి పెట్టుకోవాలి. అబ్బబ్బా భలే పాయింట్ పట్టుకున్నవే. పెద్ద పెద్దోళ్ళని పట్టుకోరు మమ్మల్నే పట్టుకుంటారా అని మంచిగా అడిగినావు గానీ పెద్ద పెద్దోళ్ళు తాగి బండ్లు కార్లు నడిపి యాక్సిడెంట్ చేసుకుంటే వాళ్ళకి ఏం కాదు. కడమోళ్ళు కొన్ని రోజులు ఏడిచి తర్వాత మంచినే బతారు. కానీ మన సొంటోళ్ళు అట్లా చేస్తే నడుస్తుందా అని కుటుంబం మొత్తం ఆగమవుతుంది. పెండ్లాం పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అయినా పెద్దోళ్ళని పట్టుకుంటేంది పట్టుకోకుంటేందే. నువ్వు ఇట్లా వాదిస్తుంటే పోలీసు వాళ్ళకు ఉండే ఉపాయం వాళ్ళకు ఉంటది. మాట్లాడుతుంటేనే మూతి ముంగట బ్రీత్ అనలైజర్ పెట్టి తాగింది ఎంతో రీడింగ్ చూసిండ్రు. నేను తాగినా అవసరమైతే ఫైన్ కడతా, జైలుకు పోతా, మీకేంది అన్నట్టు పోలీసులను బెదిరిస్తున్నాడు. తాగితే ఎక్కడి నుంచి వస్తుందో ధైర్యం గానీ కొద్ది కూడా బెదిరుతలేడు మనోడు. ఇంతెగిరినా తాగింది దిగేదాకనే అనేది పోలీసులకు తెలుసు. అందుకే ఓపిక బట్టి రీడింగ్ చూసి ఫైన్ వేసి బండి సీజ్ చేసిరట. కరీంనగర్ లో ఉన్న తెలంగాణ చౌక్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పోలీసులను గీతిగా తిప్పల పెట్టిండు ఓ తాగుపోతన్న. అయినా తాగుతే ఎవరు వద్దన్నారు గానీ ఎటు పోకుండా ఉండేటట్టు చూసుకొని తాగాలి. అంతేగాని పుల్లుగా తాగినాక రోడ్ ఎక్కొద్దు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేదే తాగి బండ్లు నడిపి ఆగం చేయొద్దని. ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు ఒక్కలకే నష్టం కాదు, మంది పానాలు కూడా తీస్తారు. అయ్యా వద్దురా బాబు వద్దురా అంటే ఎవడింటాడు. తాగుతారు, పోలీసు వాళ్ళకి దొరికి ఇట్లా లొల్లి చేస్తూనే ఉంటారు. ఏమో పోరి తాగోతులతోనే పెద్ద పంచాయతీ ఉందని మాట్లాడుకుంటారట. ఇంటికాడనే తాగి ఎంజాయ్ చేసేటోళ్ళంతా. వడదెబ్బ దాకి ఒక్క వారం రోజులలోనే 250 మంది జీవిడిచిండ్రట. అంటే ఏ తిరగ దంచి కొడుతున్నాయో చూడండి ఎండలు. ఈ ఎండలు మనుషుల జీవరాశులనే కాదు, ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా ఆగం చేస్తున్నాయి. వడదెబ్బ దాకి ఒగ్గి సెల్ ఫోన్ ఏ తిరగ వెళ్ళిపోయిందో చూడండి. వామ్మో వామ్మో జర్రైతే పానాలు పోతుండే కదా. జేబులో పెట్టుకున్న పోను బాంబు వెళ్ళినట్టే వెళ్ళి 2 ముక్కలు అయింది. తెల్లటంగి మసిపట్టినట్టు అయింది. మస్తు ఘోరం జరిగినట్టే అయింది కదా. ఇట్లా జరిగింది ఏమైంది అనేది ఈ వీడియో తీస్తున్నా అనే చెప్తున్నాడు ఇనుర్రి. దుంపూర్ మాజీ సర్పంచ్ చంద్రగౌడ్ తన శాంసంగ్ ఫోను సడన్ గా జేబులో ఎండ ముదడం వల్ల సడన్ గా ఫోన్ గా ఒకటేసారి పేలింది. జేబంతా కాలిపోయింది. అప్పుడే సడన్ గా లోపల చర్మం కూడా కాలింది. పాప మాజీ సర్పంచ్ సాబ్కు పాత బిల్లులను వచ్చినవి రాలేదో గానీ జేబులున్న సెల్లు ఎండలకు ఢామ్ అని వెళ్ళిందట. లోపల చర్మం కూడా కాలిందట. ఇంకా రాయం ఇంకొద్దిగా గట్టిగా వెళ్తే గుండెల మీద బండరాయి పెట్టి కొట్టినట్టు అయ్యేది. ఆ మాజీ సర్పంచ్ సాబ్ గుండె గట్టిది కావచ్చు, లేకుంటే లేచిన గడియే మంచిది కావచ్చు. అందుకే ఏం కాలేదు. మాజీ సర్పంచ్ సాబ్కు భూమి మీద ఇంకా నూకలు కాదు బాస్మతి బియ్యమే బాకీ ఉన్నాయి కావచ్చు. అందుకే ఇట్లున్నాడు. తెలంగాణలో ఏ మగ్దంపూర్ ఊరో తెలియదు గానీ జనంత గట్టిగా వెళ్తే కథ ఇంకో తిరుగుండేది కావచ్చు. సరే గానీ మాకే ఉన్నది సెల్ అన్నట్టు మంది కనిపించేటట్టు ఎండకు వేడెక్కేటట్టు ఫోన్లు జేబులలో పెట్టుకొని పోజులు కొట్టకుర్రి. ఎందుకంటే ఎప్పుడు ఏమైతే తెలియదు. గుండెల బాంబేలినట్టే అవుతుంది. జనంత పైలంగుండుర్రి. ఎండకు తప్పకుండా సెల్ ఫోన్ పట్టుకొని పోవాల్సి వస్తున్నది అంటే బట్టలలో చుట్టుకొని పోర్రి. కానీ ఎండ వేడి దాకనియకుర్రి. పేలినాక దండలాడితే ఏం రాదు. అట్లనే చెప్పుడు మర్చిపోయినాం. ఆ ఛార్జింగ్ బండ్లను కూడా ఎండ వేడిలో పెట్టకుర్రి, ఎండలో తిరగకుర్రి. పోతుంటేనే వేలుతున్నాయి అట. జనంత పైలంగుండురా.